అంకుశం వర్సెస్ రంగస్థలం. ఇదేదో సినిమా ఫైట్ కాదు. ప్రొద్దుటూరులో వాలంటీర్లకు టీడీపీ ఇన్ఛార్జ్ ప్రవీణ్ కు మధ్య నడుస్తున్న ఫైట్. వాలంటీర్లకు అంకుశం సినిమా చూపిస్తానంటూ ప్రవీణ్ రెడ్డి వార్నింగ్ ఇస్తే మేమే మీకు రంగస్థలం సినిమా చూపిస్తామంటూ వాలంటీర్స్ కౌంటర్ ఇచ్చారు. ఇప్పుడు ఈ ఫైట్ ప్రొద్దుటూరులో టాక్ ఆఫ్ ద టౌన్ గా మారింది. కడప జిల్లా ప్రొద్దుటూరులో టీడీపీ ఇన్ఛార్జ్ ప్రవీణ్ వర్సెస్ వాలంటీర్లుగా వివాదం రాజుకుంది. అసలు ఈ వివాదం ఎక్కడ మొదలైందంటే టీడీపీకి ఓటు వేస్తే పథకాలన్నీ ఆగిపోతాయంటూ వాలంటీర్లు ప్రచారం చేస్తున్నారని ప్రవీణ్ రెడ్డి మండిపడ్డారు. టీడీపీ అధికారంలోకి వస్తే వాలంటీర్లను అంకుశం సినిమాలో రామిరెడ్డిని కొట్టినట్టు కొడుతూ ఊరేగిస్తారంటూ హాట్ కామెంట్స్ చేశారు ప్రవీణ్. ఇప్పుడు ఈ వ్యాఖ్యలే చర్చనీయాంశమయ్యాయి. ఈ వార్డులో వాలంటీర్లు ఉన్నారు. ఈ వాలంటీర్లు కూడా చెప్తానా, అందరి ముందర వాలంటీర్లు చెప్తానా, ఒక్కొక్కరు ఇళ్ళగాడికి వచ్చి మీకు పథకాలు వద్దని బెదిరిస్తున్నారు. మీరు ఉమ్మడి భయపడకండి, వచ్చేది 24లో తెలుగుదేశం ప్రభుత్వమే. పథకాలు యాడికి పోవు, మీ ఇంటికాడికి వస్తాయి. నేను వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. వాలంటీర్లకు చెప్తానా, రోల్ తీస్తా. ఎవరైనా ఇళ్ళకాడికి వచ్చి వాలంటీర్లకు చెప్తానా, ఇళ్ళకాడికి వచ్చి ఈ వార్డులో మీకు ఆ పథకాలు పోతాయి, ఈ పథకాలు పోతాయంటే మీకు జైలు కట్టి పట్టిస్తా. రేపు అంకుశం సినిమాలో రామిరెడ్డిని చూసినారా మీరు? అంకుశం సినిమా గుర్తుందా? రామిరెడ్డిని చూసినారా? ఎంత కొట్టారు? అట్ట కొట్టి నడిపిస్తా ఈ సందులమ్మడి. ఈ మాటలే వివాదానికి కూడా దారితీశాయి. ప్రవీణ్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా వాలంటీర్లు రంగంలోకి దిగారు. ప్రొద్దుటూరు మున్సిపల్ ఆఫీస్ ఎదుట నిరసన తెలిపారు. ప్రవీణ్ ఫోటోను చెప్పులతో కొట్టారు. ఆయన అంకుశం సినిమా చూపిస్తే తాము రంగస్థలం చూపిస్తామని గట్టి కౌంటర్ ఇచ్చారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈయన ఉక్కు ప్రవీణ్ గారు ఉన్నారు కదా, నిన్న వాలంటీర్లు ఈ విధంగా మాట్లాడారు. అదైతే కనుక మాకు వాలంటీర్లుగా నచ్చట్లేదు. ఏదో అంకుశం సినిమా అన్నారు మీరు, నాకు అర్థం కావట్లేదు. అంకుశం సినిమాలో రామిరెడ్డిని కొట్టినట్టు కొడతామంటున్నారు. రంగస్థలం చూసావా? రంగస్థలంలో జగపతి బాబు ఎలా దాంకున్నాడు?